హాయ్ ఫ్రెండ్స్, నేను మనీష్ అండి. ఈ వీడియోలో మీకు యూట్యూబ్ స్టూడియో గురించి ఫుల్ ట్యూటోరియల్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు చాలామంది అయితే అడగొచ్చు యూట్యూబ్ స్టూడియోలో అంతగా నేర్చుకోవాల్సింది ఏముంది అని. కానీ ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి చిన్న స్టార్టింగ్ స్టేజ్ నుంచి పెద్దగా ఛానల్గా గ్రోత్ అవ్వాలనుకుంటారు కదా, సో వాళ్ళలాంటి వాళ్ళకైతే ఇది ఒక మస్ట్ అండ్ షుడ్ లెర్న్ యాప్ కాబట్టి ఈరోజు దాని గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న బేసిక్స్ అయితే చెప్తాను. కొన్ని మరీ డెప్త్ కూడా వెళ్ళొద్దు. ఒక యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మనం ఏ విధమైన కస్టమైజేషన్స్ దాంట్లో నుంచి చేసుకోవచ్చు, మనకి ఏమేమి ఆప్షన్స్ అక్కడ ఉంటాయి అనేది క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఎవరికైతే దీని గురించి ఆల్రెడీ తెలుసో జస్ట్ వాళ్ళైతే స్కిప్ అవ్వండి. ఈ వీడియో అయితే వాళ్ళ కోసం కాదు, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి కొత్తగా గ్రోత్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళ కోసం. అండ్ మీకు యాప్ కనుక మీరు ఓపెన్ చేస్తే, యూట్యూబ్ స్టూడియో కనుక ఓపెన్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మనీష్ మ్యాథ్ హ్యాండిల్ మన సెకండ్ ఛానల్ యొక్క ఛానల్ తీసుకొని మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే దీనికి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను కూడా తక్కువ వీడియోస్ ఉన్న ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంది, పైన మీకు యూట్యూబ్ స్టూడియో అని ఉంది. సో ఇక్కడ మీకు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చెప్తాను. అండ్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో కాపీ రైట్ గురించి అయితే కొద్దిగా తెలుసుకోవాలి, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. సో వీటిలన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్ అయితే దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు పైన ప్లస్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నుంచి కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మీ యూట్యూబ్ ఛానల్లోకి వీడియోస్ అయితే డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో నుంచి కూడా అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు కావాల్సిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్లోకి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే ఇక్కడ మీకు నోటిఫికేషన్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఏదైనా కొత్తగా నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయా మీ ఛానల్ సంబంధించి, అంటే ఎవరైనా కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, ఒకవేళ మీ ఛానల్కి మెంబర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ మెంబర్షిప్ ఎవరైనా కొత్తగా తీసుకున్నారా, సో అలాంటివన్నీ కూడా మీకు ఈ నోటిఫికేషన్ ప్యానల్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ కొత్తగా మీకు ఎవరైనా కామెంట్స్ పెట్టినా కానీ, సో ఇవన్నీ మీరు ఇక్కడైతే ఈ నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు లిస్ట్ అవుట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అకౌంట్ సింబల్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు అకౌంట్ వేరే కూడా మీ జీమెయిల్స్ లాగిన్ అయ్యి ఆ జీమెయిల్స్ మీద కనుక ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయ్యి ఉంటే ఇక్కడ నుంచి మీరు స్విచ్ చేసుకోవచ్చు. అండ్ సమ్ బేసిక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, ఎన్నో ఉండవు సెట్టింగ్స్ కూడా. సో మీరు కరెన్సీ, ఇక్కడ మీకు కరెన్సీ USD డాలర్స్ అని ఉంది కదా, సో మీ కరెన్సీ మీకు యూట్యూబ్ ఏ ఫార్మాట్లో చూపించాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ INR పెడుతున్నాను, ఇండియన్ రూపీ. అండ్ ఏది పోయిందట, సరే ఉంటుంది, ఇదిగోండి ఇండియన్ రూపీ. సో ఇక్కడ ఇండియన్ రూపీ అని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీ ఇన్కమ్ అనేది ఇక్కడ మీకు ఇండియన్ రూపీస్లో చూపిస్తుంది. అదే మీరు USD పెట్టుకుంటే మనకి అమెరికన్ డాలర్స్లో అయితే ఇన్కమ్ అయితే అక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇంతే, ఇంకా అంతకంటే ఏముంటుంది. ఇక్కడ కింద అపీరెన్స్ అంటుంది, డార్క్ లైట్ థీమ్ అనేది మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే ఇక్కడ నేను మెయిన్ చెప్తాను, కొద్దిగా వీడియో అనేది లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. సో చూడండి, పర్లేదు, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి కాబట్టి చూడండి. అండ్ ఇకపోతే కింద మీకు డాష్ బోర్డ్, కంటెంట్ అనాలిసిస్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎర్న్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మన స్క్రీన్ కనుక చూసుకుంటే లాస్ట్ 28 డేస్లో మనకి 81 వ్యూస్ అయితే ఈ ఛానల్కి అయితే వచ్చాయి. దాంతోపాటుగా 0.6 వాచ్ అవర్స్ అయితే వచ్చిందనమాట. సో ఈ వాచ్ అవర్స్ అంటే ఇది కూడా మీకు తెలియాలంటే సపరేట్గా వీడియో అయితే ఉంది, అది కూడా అయితే చెక్ చేయండి. సో ఇకపోతే ఇక్కడ మీకు లాస్ట్ పెట్టిన ఒక వీడియో అయితే కనపడుతుంది, ఒక వీడియో అయితే కనపడుతుంది. కింద కాపీ రైట్ అని కూడా పడింది, మీరు అది నోటీస్ చేయాలి. కాపీ రైట్ అంటే దాని మీనింగ్ ఈ వీడియోలో ఉన్న సంథింగ్, ఒక కంటెంట్ అనేది వేరే వీడియో నుంచి మీరు కాపీ చేసి దాన్ని యూట్యూబ్ మినిమం డ్యూరేషన్ టైం కంటే ఎక్కువ డ్యూరేషన్ టైం మీరు వాడారు అని అర్థం. సో దానివల్ల మీకు కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఆ వీడియోకి మానిటైజేషన్లో వచ్చిన మనీ కొద్దిగా వేరే వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే కొద్దిగా అమౌంట్ అనేది షేర్ అవుతుంది, లేకపోతే వాళ్ళు మీ ఛానల్ మీద మీరు వాళ్ళ కంటెంట్ వాడినందుకు గాను వాళ్ళు మీ ఛానల్ మీద రైట్స్ అయితే వేసుకొని, కాపీ రైట్ వేసుకొని మీకు స్ట్రైక్స్ వేసే అవకాశం అయితే కూడా ఉంటుంది. సో అదొకటైతే జాగ్రత్త పడండి. అండ్ ఇకపోతే మీరు ఫస్ట్ కంటెంట్ అని క్లిక్ చేస్తే సో మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇంతవరకు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేశారో సో అవన్నీ కూడా
మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే జరుగుతుంది. అండ్ ఇకపోతే ఇక్కడ మీరు పైన కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్స్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఏంటి అంటే ఫిల్టర్, మనకు యూట్యూబ్లో ఫిల్టర్ తెలిసిందే కదా, మనం పైన క్లిక్ చేసి ఫిల్టర్ క్లిక్ చేసి మీకు ఏ టైప్ వీడియో కావాలి, షార్ట్ వీడియో కావాలా లేకపోతే లెంతీ వీడియో కావాలా. సో అలానే ఇక్కడ కూడా మనం టైప్ మీద క్లిక్ చేసి వీడియోస్ అని క్లిక్ చేస్తే మన ఛానల్లో ఏమేమి ఇప్పుడు దాకా వీడియోస్ అప్లోడ్ అయ్యాయో అవన్నీ చూపిస్తాయి. కింద షార్ట్స్ క్లిక్ చేస్తే మీ ఛానల్లో అప్లోడ్ చేసిన షార్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇకపోతే లైవ్ అని క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు దాకా మీ ఛానల్లో చేసిన లైవ్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ అయితే జరుగుతుంది. అండ్ ఇకపోతే ఇక్కడ మీకు మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని పైన కనపడుతుంది, చూసారా? నేను పక్కగా స్క్రోల్ డౌన్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ఇవన్నమాట ఇంతవరకు ఏవైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఇవన్నీ ఇప్పుడు దాకా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్. సో ఈ వీడియోస్లో కింద మీకు వ్యూస్ కనపడుతున్నాయి, లైక్స్ కనపడుతున్నాయి, అండ్ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. దాంతోపాటు కింద సపరేట్ ట్యాబ్లో మనకి షార్ట్స్ కోసం వీళ్ళైతే ఒక పేజ్ అయితే ఇచ్చారు. సో షార్ట్స్ కూడా సపరేట్గా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను సపోజ్ ఒక వీడియో మీద అయితే క్లిక్ చేశాను, అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు డ్యూరేషన్ కనపడుతుంది, పైన ఎడిట్ అని అయితే కనపడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు మళ్ళీ ఎడిట్ సింబల్ ఉంది కదా పైన. సో ఆ ఎడిట్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఏంటంటే ఆ వీడియోకి థంబ్నెయిల్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేసేసేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, నేనైతే ఇప్పటికీ ఈ వీడియోకి ఏ థంబ్నెయిల్ అయితే పెట్టలేదు, వీడియోలో నుంచి ఒక క్లిప్ అదే థంబ్నెయిల్గా అయితే అప్లోడ్ అయింది అనమాట. సో అక్కడ మీరు క్లిక్ చేసి మీ మొబైల్ ఏదన్నా ఉన్నా కానీ మీరు ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్లో మీరు ఏదైనా సపరేట్ థంబ్నెయిల్ ఆ వీడియో కోసం తయారు చేసుకుంటే దాన్ని కూడా అయితే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం పెట్టుకోవచ్చు. తర్వాత కింద మీకు టైటిల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన దానికి మీరు ఒకవేళ టైటిల్ మార్చాలనుకుంటున్నా కానీ ఇక్కడ మీరు క్లిక్ చేసి టైటిల్ అయితే మార్చుకోవచ్చు అనమాట. అండ్ కింద యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీకు ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలనిపిస్తే మాత్రం అక్కడ నుంచి మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ప్రస్తుతానికి అయితే తీసేస్తున్నాను. ఈ విధంగా అయితే మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మీరు ఎడిటింగ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇకపోతే మీకు ఇక్కడ ఆడియన్స్ అని అయితే ఒక ఆప్షన్ ఉంది. ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. అంటే ఇది కిడ్స్కి సంబంధం లేని వీడియో అని మీనింగ్, దీని మీనింగ్. అండ్ కిడ్స్కి మీనింగ్ లేదన్నంత మాత్రం చిన్నపిల్లలు చూడకుండా ఉంటారని అలాంటిది ఏమైతే కాదనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న కాంట్రవర్సీ అయితే వస్తుంది చాలా మందికి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికి. ఒకవేళ మీరు చిన్నపిల్లల కంటెంట్ చేస్తున్నారు అంటే మీరు మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టారు అనుకోండి, ఏదైతే వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అనేది మీరు ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో దానికి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వదు ఆ వీడియోకి. అంటే ఆ వీడియో నుంచి మీరు యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ అనేది సంపాదించలేరు. మేడ్ ఫర్ కిడ్స్ ఏవైతే మీరు వీడియోస్ సెలెక్ట్ చేస్తారో దోస్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ అనే ఒక మాట నోట్ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. సో అది ఇక్కడ నుంచి మీరు అయితే చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే మీరు లొకేషన్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దాన్ని ఏదైనా ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేసి దాన్ని ప్లేలిస్ట్లో పడేయాలనుకున్న ఒక గ్రూప్ ఆఫ్ లిస్టింగ్ ప్లేలిస్ట్ ద్వారా అయితే మీ ఛానల్లో మీ ఆడియన్స్కి అయితే ఇవ్వచ్చు. అండ్ ఇకపోతే ట్యాగ్స్, షార్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ట్యాగ్స్, షార్ట్స్ గురించి అంతగా మీకు కింద ఇక్కడ చూశారు కదా, సో వాటి గురించి అంత ఐడియా అయితే ఉండదు. ఒకవేళ మీరు ట్యాగ్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. ట్యాగ్స్, ఎలాంటి ట్యాగ్స్ ఒక వీడియోకి అప్లై చేయాలి, మనం ఎలాంటి ట్యాగ్స్ మనం ఒక వీడియోలో మనం కీ పాయింట్స్ ఏవైతే ట్యాగ్స్లు ఇవ్వాలి, అసలు ఆ ట్యాగ్స్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయి, మంచి మంచి ట్యాగ్స్ ఇచ్చి మంచిగా మనం ఎక్కువగా ఏమంటాం దాన్ని మంచి ట్యాగ్స్ ఇచ్చి దాన్ని ఆ వీడియోని ఎక్కువ ఎలా బూస్ట్ చేయాలనేది కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే ఉంది, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. సో ఆ వీడియోని అయితే చెక్ చేయండి. దాని ద్వారా అసలు ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలి ఒక వీడియోకి అనేది ఒక దానికి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇకపోతే కామెంట్స్ అని కింద ఆప్షన్ ఉంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక కామెంట్స్ ఆఫ్ చేసుకుంటే కామెంటింగ్ విల్ బి డిసేబుల్డ్ ఫర్ దిస్ వీడియో అని అయితే మీకు వస్తుంది. సో అండ్ తర్వాత మీరు సేవ్ చేసేసేసి పైన మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధమైన ఎడిటింగ్ అనేది మీరు ఒక వీడియో పరంగా అయితే చేయవచ్చు అనమాట. ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగ్ కాదు, మీరు ఒక వీడియో అప్లోడ్ చేసిన దాన్ని ఎడిటింగ్ చేయటం అంటే దానికి సంబంధించిన టైటిల్ కానివ్వండి, డిస్క్రిప్షన్ కానివ్వండి, అది ఏ ప్లేలిస్ట్లో ఉండాలి, దానికి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ కూడా
సో ఇక్కడ నుంచి అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే ఇక్కడ మీకు కింద అనాలిసిస్లో ఇక్కడ మీకు వ్యూస్ అని అయితే ఉంది, సిన్స్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ మారిపోయింది. ఆ వీడియో అప్లోడ్ అయిన కాడ నుంచి దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, దాని వాచ్ అవర్స్ ఎంత అనేది కూడా మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే నేను ఇక్కడ మీకు ఇంకొన్ని డీప్గా అయితే చూపిస్తాను, వేరే ఆప్షన్స్, చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనేవి. సో ఇకపోతే కింద మీకు అనలిటిక్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది ఓవరాల్ ఛానల్కి సంబంధించిన అనాలిసిస్ అనమాట. ఓవరాల్ ఛానల్కి సంబంధించిన అనాలిసిస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ 28 డేస్లో, అంటే ఏదైతే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నానో అండ్ ఏదైతే ఇక్కడ మీకు స్క్రీన్ కనపడుతుందో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ 28 డేస్లో ఈ ఛానల్లో మీకు 81 వ్యూస్ అయితే రావటం అయితే జరిగింది. అండ్ ఇకపోతే ఇక్కడ మీకు వ్యూస్ ఏ టైంలో పీక్ అయినాయి అనేది కూడా చూపిస్తుంది అనమాట, గ్రాఫ్ చూపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ దగ్గరగా 16th జూన్ కంటే ముందు 60 వ్యూస్ నుంచి 40 వ్యూస్ మధ్యలో పీక్ వ్యూస్ వచ్చాయి అనమాట. అంటే లాస్ట్ 28 డేస్లో 20 మే నుంచి ఇక్కడ 16th జూన్ వరకు గ్రాఫ్ చూసుకుంటే, అంటే 16th జూన్ కంటే ముందు మనకి పీక్, అంటే ఒకే టైంలో మనకి దగ్గర 40 వ్యూస్ అయితే రావటం అయితే జరిగిందని ఈ గ్రాఫ్ అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇకపోతే మీరు పక్కగా జరిపితే కనుక ఇక్కడ వాచ్ అవర్స్ అయితే ఉంది. సో వాచ్ అవర్స్ కూడా మీరు చూసారు కదా, సేమ్ విధమైన గ్రాఫ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు 0.2 వాచ్ అవర్స్ అనేది దగ్గరగా నాకు తెలిసి ఇది జూన్ 11 12 అయితే ఆ డేట్ అయితే ఉంటుంది. ఆ డేట్లో మీకు అంత వాచ్ అవర్స్ వచ్చాయని కూడా మీకు ఇక్కడ గ్రాఫ్ ద్వారా అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇకపోతే లాస్ట్ 28 డేస్లో మనకి 0.6 అవర్స్ అనేది వాచ్ అవర్స్ అయితే ఈ ఛానల్కి అయితే వచ్చింది. అది కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ ఇకపోతే మీకు సబ్స్క్రైబర్స్ విషయంలో కూడా మీకు గ్రాఫ్ అయితే చూపిస్తుంది అనమాట. సో లాస్ట్ 28 డేస్లో ఉన్న సబ్స్క్రైబర్లో కూడా నాకు ఒక సబ్స్క్రైబర్స్ తగ్గారయ్యా స్వామి అని చూపిస్తుంది ఇక్కడ. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించిన ఓవర్ వ్యూ అనమాట. సో ఇకపోతే మీకు ఈ ఓవర్ వ్యూలోనే కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు రియల్ టైం వ్యూ అనే లేదా కదా, ఇది కాదు కంటెంట్. ఇప్పుడు సో ఒకసారి కంటెంట్ అనేది క్లిక్ చేశాను ఇక్కడ మీకు. సో ఇక్కడ కంటెంట్ అని క్లిక్ చేయడంలోనే ఇక్కడ మెయిన్ మనకి ఎవరు చూస్తున్నారు మన వీడియోస్ని, మన వీడియోస్ ఎలా రీచ్ అవుతుంది, దీనికి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ కంటెంట్ యాప్ ద్వారా. అండ్ ఇకపోతే ఫస్ట్ నేను ఇక్కడ పైన వీడియో షార్ట్స్ పోస్ట్ అని సపరేట్గా అయితే వాళ్ళు ఇచ్చారు. సో నేను ఆల్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇకపోతే లాస్ట్ 28 డేస్లో న్యూ వ్యూవర్స్, అంటే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు 68 మంది అని అయితే ఉంది. సో ఇకపోతే రిటర్నింగ్ వ్యూవర్స్లో 2 మంది ఉన్నారు. అండ్ ఇకపోతే సబ్స్క్రైబర్స్ ఎవరు పెరగలేదు, ఎవరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. లాస్ట్ 28 డేస్ అనాలిసిస్ ఇది ఏదైతే ఇక్కడ మీకు కనపడుతుంది. ఇకపోతే వ్యూస్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ 28 డేస్లో మనకి 81 వ్యూస్ వచ్చాయి. అండ్ వీడియోస్ అయితే లాస్ట్ 28 డేస్లో మనం ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసాం అనమాట. సో ఇకపోతే కింద కనుక వెళితే మీకు వ్యూస్ అనేవి ఎక్కడ నుంచి వచ్చాయి అనేది క్లియర్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్కడ నుంచి వచ్చాయంటే, ఒకవేళ మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో అప్లోడ్ చేసిన దాన్ని జనం సెర్చ్ చేసి చూసారా యూట్యూబ్లో, లేకపోతే మీరు ఎక్కడైనా లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేసి చూసినారా, లేకపోతే ఎక్కడైనా రికమెండ్ చేసి చూపించిందా ఆ వీడియో, లేకపోతే ఎవరన్నా ఎండ్ స్క్రీన్లో వేస్తే అక్కడ నుంచి మీరు ఈ వీడియోకి రీడైరెక్ట్ అయిందా అనేది ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది అనమాట. సో ఇకపోతే చాలా మంది హౌ వ్యూవర్స్ ఫైండ్ యూ అనే ఒక ట్యాబ్ ఉంది కదా, ఇక్కడైతే మీరు గమనించండి క్లియర్గా. ఇక్కడ సజెస్టెడ్ వీడియోస్ అంటే మన వీడియోస్ సజెస్ట్ అయ్యి 75.3% మెంబర్స్ అయితే చూశారు. ఛానల్ పేజ్ అంటే మన ఛానల్ ఓపెన్ చేసి అంటే మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూసేవాళ్ళు 8.6% అయితే ఉన్నారు. యూట్యూబ్లో సెర్చ్ ద్వారా కూడా 8.6% మంది అయితే ఓపెన్ చేశారనమాట. సో బ్రౌజర్లో సెర్చ్ చేసి 4.9% మంది అయితే చూశారు. ఇకపోతే నోటిఫికేషన్ ద్వారా 2.5% అయితే పీపుల్ అయితే ఇది ఓపెన్ చేశారు మన ఛానల్ అనేది. ఇంత క్లియర్గా ఇంత ఇన్డెప్త్ రివ్యూ అనేది మనకి యూట్యూబ్ ఇస్తుంది అన్నమాట. మన ఛానల్ సంబంధించిన ఇంత అనాలిసిస్ అనేది యూట్యూబ్ మనకి డైరెక్ట్గా ఇంత డెప్త్గా ఇస్తుంది. అండ్ ఇకపోతే మీకు
ఇక్కడ ఆడియన్స్ అనే ట్యాబ్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. అండ్ దీంట్లో కూడా మీరు హ్యూజ్ గ్రాఫ్స్ అయితే చూస్తారనమాట. యూట్యూబ్ స్టూడియోలో ప్రతిదీ గ్రాఫ్ వేసి చూపిస్తారు. మీ ఛానల్ ఎంత డెవలప్ అయింది, ఎంత తగ్గింది అనేది క్లియర్గా అయితే ఈ యూట్యూబ్ స్టూడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ యూనిక్ వ్యూవర్స్ అని ఉంది కదా 70, అంటే ఒకళ్ళే పద్దాలుగా చూసి ఉంటుంది కదా, దాని అంతా ఈ కౌంట్లోకి అయితే వస్తుంది అనమాట. 70 times యూనిక్ వ్యూస్ అయితే లాస్ట్ 28 daysలో జరిగింది. ఒక సబ్స్క్రైబర్ అయితే మనం కోల్పోయాం, అది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ ఇకపోతే డివైస్ టైప్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మనకి. అంటే మీ కంటెంట్ని వాళ్ళు ఏ డివైస్లో వాచ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ మొబైల్ ఫోన్లో వాచ్ చేస్తున్నారా, లేకపోతే టీవీలో వాచ్ చేస్తున్నారా, లేకపోతే కంప్యూటర్లో వాచ్ చేస్తున్నారా, లేకపోతే పర్సనల్ ట్యాబ్లెట్స్లో వాచ్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో 70% ఆఫ్ ద మెంబర్స్ దగ్గర 71.3% మెంబర్స్ మొబైల్లో చూస్తున్నారు. అండ్ 18.1% టీవీలో చూస్తున్నారు, 10.2 కంప్యూటర్, ట్యాబ్లెట్ 0.4%. సో ఇంత డెప్త్ కూడా మనకి వీళ్ళైతే ఇక్కడ అందిస్తున్నారు అనమాట. సో ఇకపోతే మీకు ఇక్కడ జియోగ్రఫీలో కూడా ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తున్నారు. అంటే మీ ఒక వీడియో ఎవరు ఎంత శాతం చూసారని ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియాలో 70.4% మంది ఇండియన్స్ అయితే చూసారని కూడా చెప్తుంది. ఇకపోతే చాలా మంది సబ్ టైటిల్స్ ఇలాంటివి పెడతారు కదా, సో క్యాప్షన్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఎవరు అంటే ఎంత పర్సెంటేజ్ మంది మీ వీడియోని క్యాప్షన్స్ పెట్టి చూస్తున్నారు, ఎంతమంది సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నారు అనేది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇకపోతే వాచ్ టైమ్ అవర్స్ ఫ్రమ్ సబ్స్క్రైబర్స్, అంటే మన సబ్స్క్రైబర్స్ నుంచి మనకి ఎంత వాచ్ టైం వస్తుంది, ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేయకుండా ఎంతసేపు చూసారు అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా లాస్ట్ 28 daysలోనే వీళ్ళు అనాలిసిస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాట్ సబ్స్క్రైబ్డ్, అంటే ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ లేకుండా ఉంటారో వాళ్ళు నుంచి చూసిన వాచ్ అవర్స్ అనేది మనకి 18% ఉంటే, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ చూసిన వాచ్ అవర్స్ అనేది 13.7% అయితే ఉంది. సో ఇంత డెప్త్గా ఒక వీడియోని, ఒక ఛానల్ని ఇంత డెప్త్గా మనం యూట్యూబ్ స్టూడియో ద్వారా అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ అనాలిసిస్ ట్యాబ్ గురించి అయితే. ఇకపోతే కమ్యూనిటీ గురించే ఇవి అంతగా నాకు తెలిసి ఎవరికి యూస్ అవ్వవు, ఎందుకంటే దీంట్లో అంతగా అయితే ఏముండదు. సో ఇకపోతే మీకు ఎర్న్ ఆప్షన్ అయితే చూపిస్తాను. సో ఈ ఎర్న్ ఆప్షన్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మెంబర్షిప్ కానివ్వండి, మనకి సూపర్ చాట్స్ కానివ్వండి, సో ఇలాంటి చాలా అయితే ఉంటాయి. సో ఇన్ని రకాలుగా మీరు యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు. అంటే ఇప్పుడు మీకు సూపర్ చాట్స్ ఉంటాయి, మెంబర్షిప్ ఉంటుంది, లేకపోతే మీకు యూట్యూబ్ పార్ట్నర్షిప్ ఉంటుంది కదా మనకి, ఇదే మానిటైజేషన్ పాలసీ. సో దీని నుంచి, లేకపోతే మీరు ఎవరన్నా మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి, సో ఇలా ఇన్ని రకాలుగా అయితే మీరు యూట్యూబ్ నుంచి అయితే మనీ అయితే సంపాదించవచ్చు అనమాట. సో సూపర్ చాట్స్, షాపింగ్, అంటే మీరు ఏదైనా లింక్స్ యాడ్ చేస్తారు కదా, సో ఈ షాప్ చేయండి అని, సో దాని ఇన్ఫ్లుయెన్సింగ్ అంటాం మనం దాన్ని. సో ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ బట్టి కూడా మనం యూట్యూబ్లో అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఒక ప్రోడక్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని మనం రివ్యూ చేసి, సో దాని స్పాన్సర్స్ చాలా రకాలుగా అయితే మనం చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ అనేది. సో ఇవన్నీ మీకు ఈ ఎర్న్ అనే ట్యాబ్ ద్వారా అయితే కనపడుతుంది. అండ్ మీకు వచ్చిన వాచ్ అవర్స్, మీ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ, సో దాని యొక్క క్రైటీరియా మీరు సాటిస్ఫై చేశారా లేదా అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే ప్రతిదీ అయితే వీళ్ళు చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు ఎంత వాచ్ అవర్స్ వచ్చాయి, మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీకి మీరు ఎంత దగ్గరలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, మీకు ఇంకా ఎంత టైం పడుతుంది అనేది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసి హౌ టు బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అన్నట్టుగా ఒక ట్యాబ్ అయితే పెట్టారు. మీ ఎలిజిబిలిటీస్ అన్నిటిని ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ అయితే కింద మీకు ఇక్కడ అప్లై నౌ అనే ఒక ఆప్షన్ ఏదైతే గ్రే అవుట్ అయ్యి ఉందో, సో అది మీకు అయితే కనపడుతుంది. అక్కడ నుంచి మీరు యూట్యూబ్ పార్ట్నర్షిప్లో కూడా మీరు యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలో మీరు ఇంప్లిమెంట్ అయ్యి యూట్యూబ్ యాడ్స్ ద్వారా గూగుల్ యాడ్సెన్స్కి లింక్ అయ్యి మీరు ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ యూట్యూబ్ స్టూడియో యొక్క ఫుల్ ట్యూటోరియల్ అయితే. సో ఫ్రెండ్స్, మరి అది ఈ వీడియో. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, మన ఛానల్ నేమ్ అయితే మారింది, మనీష్ క్రియేటర్ అఫీషియల్గా అయితే మార్చాం కదా, సో అది ఒకటైతే నోటీస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి అది ఈ వీడియో మరి. అండ్ యూట్యూబ్కి సంబంధించిన మరికొంత కంటెంట్ అనేది కూడా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ రూపంలో అయితే ఉంది. సో వాటిని కూడా అయితే మీరు చెక్ చేయండి. చెక్ చేసి మీకు తెలియని ఏదైనా ఉంటే తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా తెలియని సెక్షన్స్ ఉంటే సో నిరభ్యంతరంగా కింద కామెంట్స్లో అయితే పెట్టండి. ఐ విల్ బీ
రిప్లైయింగ్ టు యూ. మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని అయితే క్లియర్ చేసేసి మిమ్మల్ని కూడా ఒక మంచి యూట్యూబ్ క్రియేటర్గా ఒక చిన్న మినిమం బేస్లోకి తెప్పించే బాధ్యత అయితే నాది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్